అందరికీ నమస్కారం. పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ కాలంలో ప్యాషన్గా అయిపోయింది అంబేద్కర్ 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 అనే పదం. దానికంటే దేవుని తలుచుకుంటే స్వర్గప్రాప్తి అన్న కలుగుతుంది అని చెప్పి చేసినటువంటి అనిశ్చిత వాక్యాల్ని ప్రజాస్వామికవాదులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీల నాయకులు, భారత పౌరులు ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందిగా డివైఎఫ్ఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమాజంలో ప్రపంచ పటంలో అన్ని దేశాల రాజ్యాంగాల కంటే పెద్ద రాజ్యాంగాన్ని అందించి ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెట్టినటువంటి మహాఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఉంది. ఈరోజు మనం మాట్లాడుకునే ఈరోజు మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు కూడా వాక్ స్వాతంత్రాన్ని కలిగించింది డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మాత్రమే. ఈరోజు దేవుళ్ళని తలుచుకోవడం కాదు, ఆ దేవుళ్ళకే ఈరోజు దేవుళ్ళ గొడవలు వచ్చినప్పుడు కూడా, సంఘర్షణలు వచ్చినప్పుడు కూడా వాటిని మత స్వేచ్ఛనిచ్చి ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛనిచ్చి ఈరోజు లౌకికవాదాన్ని కాపాడే విధంగా చూసేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాత్రమే. ఈరోజు పార్లమెంట్లో మీరు కూర్చున్నారంటే, పార్లమెంట్ వ్యవస్థ ఉన్నది, ఈ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగం ఉన్నదంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పట్టుకొని అంబేద్కర్ని పదే పదే పలకడం ప్యాషన్ అయిపోయింది కాదు. అంబేద్కర్ని పలకకపోతే బీజేపీకి కానీ ఇతర పార్టీలకు కానీ రాజకీయం లేదు. ఈరోజు మీకు ఆ కుర్చీ లేవు అనే విషయాన్ని అమిత్ షా గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను బీసీ బిడ్డను అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారు దేశానికంటే కేవలం భారత రాజ్యాంగం వల్లనే. భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ లేకపోయేది ఉంటే ఈరోజు బీసీని అని చెప్పుకునేటువంటి మోడీకి ఆ ప్రధానమంత్రి అనే పదవి లేదు. ఇటువంటి ఎన్నో అవకాశాలని ఈ దేశంలో కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని అణగారిన వర్గాల ప్రజల్ని ఈరోజు సింహాసనంలో, ఒకప్పుడు రాజుల కడుపున రాజులు పుడితే ఈరోజు ఓట్ల పెట్టె నుంచి రాజులను పుట్టేటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు దేవుళ్లను క్రిస్టియను, ముస్లిము, హిందూ కాదు, ఈరోజు అన్ని మతాల సారూప్యతను, సమైక్యతను కోరుకుంటుంది బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఒక 10 సార్లు కాదు 1000 సార్లు పలికిన దాన్ని ఈరోజు దేవుని తలుచుకుంటే అసలు మనం చనిపోయిన తర్వాత కలిగే స్వర్గప్రాప్తి కంటే నిన్ను అత్యున్నత సింహాసనంలో కూర్చుండబెట్టి స్వర్గంగా భావించేటువంటి పార్లమెంట్లో కూర్చుండబెట్టినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది. మీ జీవితాంతం తలుచుకున్నా, మీరు చచ్చిపోయేదంగా తలుచుకున్నా కూడా ఆ పేరుకున్న ఘనత పోదు. దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గప్రాప్తి జరుగుతుందో లేదో తెలియదు, కానీ అంబేద్కర్ పేరు తలుచుకోకుంటే ఆయన రచించిన రాజ్యాంగం విలువలు, ఆయన ఆశయాలకు అర్థం లేనట్టే. కాబట్టి ఈ దేశ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా మా డివైఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అమిత్ షా గారు చేసినటువంటి అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తక్షణమే అందరు ఖండించాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది. డివైఎఫ్ఐగా కూడా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. రేపు రానున్న రోజులలో ఈ మాటలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా చేస్తున్నవే అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆర్ఎస్ఎస్ వెనుకలో ఉండి బీజేపీతో ఈరోజు ఏదైతే 1925లో వాళ్ళ ఎజెండా ఉందో ఈ 2025 వరకు దాన్ని నెరవేర్చుకోవాలి. ఇంతకుముందు ధర్మపురి అరవింద్ కూడా మేము బాజాప్తా భారత రాజ్యాంగాన్ని మారుస్తాము అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది భారత రాజ్యాంగాన్ని కాలరాసే కుట్రలో భాగంగానే అమిత్ షా గారి వ్యాఖ్యలకు పాల్పడడానికి ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది భారత సమాజానికి అవమానమే. భారత పౌరులందరూ కూడా, భారతదేశంలో బ్రతికే ప్రతి పౌరుడు కూడా ఖండించాల్సిన విషయం. బేషరతుగా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరూ దీన్ని ఖండించాలి అని చెప్పి డివైఎఫ్ఐగా విజ్ఞప్తి చేస్తూ రానున్న రోజులలో అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగించడం కోసం మా యువజన సంఘం పూర్తి స్థాయిలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఈ సమాజంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.